అకామిడేటివ్ స్టాండ్ నుంచి ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్ లోకి వస్తున్నాం అనమాట. దాంతో పాటు ఒకసారి రెపో రేట్ తగ్గితే రివర్స్ రెపో రేట్ కానీ స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతూ వస్తాయి అనమాట. సో మనం చూస్తే స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు 5.25% వచ్చింది. దాంతో పాటు మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ మన దగ్గర ద్రవ్యోల్బణం ఎలా ఉండబోతుందంటే 3.75% to 4%. అదేవిధంగా జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.5% ఉంటుందని చెప్పి ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకా సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనమాట. రిజర్వ్ బ్యాంక్ లో మనం మామూలు బ్యాంక్స్ క్యాష్ ఎంత రిజర్వ్ పెట్టాలి, ఎంత పర్సెంట్ పెట్టాలి అనేది స్లోగా 4% నుంచి 3% కి తగ్గిస్తారంట. ఈ సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి నవంబర్ 29వ తారీఖు మధ్యలో ఈ సిఆర్ఆర్ అనేది చాలా గణనీయంగా తగ్గిస్తారంట. దీనివల్ల లాభం ఏంటి, బ్యాంకుల దగ్గర క్యాష్ అట్ డిస్పోజల్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. అంటే ఒక పక్క ఇన్ఫ్లేషన్ తగ్గిస్తూ ఇంకో పక్క ఎకనామిక్ గ్రోత్ మీద కూడా టార్గెట్ పెడుతున్నాం అనమాట. అంటే రెండు చేస్తున్నాం, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఒక పక్క గ్రోత్, ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరగకుండా మోడరేట్ గా ఉండేటట్టు, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కూడా జరిగేటట్టు చూస్తున్నాం అనమాట. సో వీటన్నిటితో పాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే బ్యాంకులకు ఎప్పుడైతే ఓవర్ నైట్ అంటే తొందరగా అర్జెంట్ గా డబ్బులు అవసరం అవుతాయో దానికి వడ్డీ రేట్ కూడా 5.75% అయిందనమాట. ఏదైతే ఈ రోజు మానిటరీ పాలసీ కమిటీ రేట్లు ప్రకటించిందో మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు 6 యునానిమస్ గా ఈ రేట్లకు సంబంధించి ఓటేశారనమాట. అంటే అందరూ ఏకగ్రీవంగా మన స్టాండ్స్ ని ముందుకు తీసుకెళ్లారు. అంటే కాస్త రేట్లు తగ్గించారు, కానీ భవిష్యత్తులో మాత్రం న్యూట్రల్ స్టాండే ఫాలో అవుతారు.